హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో గోధుమ పిండితో మాల్పువాని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వీటిని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, పెద్దగా కష్టమేమి ఉండదు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి కూడా. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ మాల్పువాని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మాల్పువాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1/4 కప్ అంతా గోధుమ పిండిని వేసుకోండి. ఇక్కడ మీరు తీసుకునే అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా ఒకే కప్తో మెజర్ చేసుకున్నారంటే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ విధంగా 1/4 కప్పు గోధుమ పిండిని ఇలా స్పూన్తో ఈ విధంగా కరెక్ట్గా లెవెల్ చేసుకుని కరెక్ట్గా 1/4 కప్ అంతా తీసుకోండి. ఇలా గోధుమ పిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/4 కప్ అంతా బొంబాయి రవ్వని వేసుకోండి. అండ్ ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. మనకు వచ్చే రవ్వ కొద్దిగా లావుగా ఉంటుంది. ఇలా ఫైన్గా చేసుకున్నారంటే రెసిపీ చాలా బాగా కుదురుతుంది. ఈ విధంగా ఫైన్గా చేసుకున్న ఈ రవ్వని ఇందులోకి వేసేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసుకోండి. తర్వాత ఇందులోని 1 టీ స్పూన్ అంతా పంచదారని వేసుకోండి. పంచదార వేసుకోవడం వల్ల ఇవి చప్పగా లేకుండా ఉంటాయి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా సోంపుని కూడా వేసుకోండి. సోంపుని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకున్నారంటే ఈ విధంగా పొడిలాగా వచ్చేస్తుంది. యాక్చువల్గా దీన్ని ట్రెడిషనల్గా కంపల్సరీగా సోంపు వేయాలి అని అంటారు. బట్ పర్సనల్గా నాకు ఈ ఫ్లేవర్ అనేది పెద్దగా ఇష్టపడను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించైనా సరే వేసుకోవచ్చు. ఈ విధంగా సోంపు వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పిండిలో చక్కగా కలిసేట్లు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే గోధుమ పిండి రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో గోరువెచ్చని పాలను తీసుకోండి. కంపల్సరీగా పాలని కాచుకోవాలి, వేడి పాలను తీసుకోకూడదు, అలాగని చల్లటి పాలను కూడా తీసుకోకూడదు. కొంచెం గోరువేడిగా ఉండే పాలనే తీసుకోవాలి. అండ్ పాలని మొత్తం ఒకేసారి పోసుకోవద్దు, కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోండి. ఈ 1 కప్పు పాలు అనేవి పడతాయి. సో ఇక్కడ నేను మీకు లాస్ట్లో చూపిస్తున్నాను చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉందో ఈ విధంగా ఉంటుంది. మధ్యలో ఆగుతూ పడుతూ ఉంటుందన్నమాట పిండి. ఇలా 1 కప్పు పాలను పోసుకుని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా పాల మీగడని వేసుకోండి. పాలు కాచుకున్న తర్వాత మనకి పైన మీగడ అనేది వస్తుంది కదా, ఆ మీగడని వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ అంత పాల మీగడని వేసుకుని ఇది ఇందులో చక్కగా కలిసేట్లు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టి దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈ పిండి అనేది నానుతూ ఉంటుంది. ఈలోపు ఇందులోకి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఈ విధంగా ఒక ప్యాన్ని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అందులోకి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి రవ్వ వీటన్నిటిని తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్ అంతా పంచదారని వేసుకోండి. తర్వాత అదే కప్పుతో 1 కప్ అన్ని నీళ్ళని పోసుకోండి. ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే మధ్యలో గెరెటతో కలుపుకుంటూ ఈ పంచదార అంతా కరిగేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పంచదార కరిగిన తర్వాత హై ఫ్లేమ్లోనే మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించుకోండి. ఇక్కడ పాకం అనేది ఏమీ లేదు, జస్ట్ మనకి ఆ షుగర్ సిరప్ అనేది కరిగితే సరిపోతుంది. చెప్పాలంటే మనకి గులాబ్ జాముల పాకం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోండి. పాకాన్ని ఈ విధంగా వేళ్ళతో కొద్దిగా అలా టచ్ చేసామంటే స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసుకోండి. తర్వాత ఇందులో మీ దగ్గర ఉంటే కొద్దిగా కుంకుమ పువ్వుని వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా కుంకుమ పువ్వు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకం అనేది చల్లగా అయిపోకుండా దీని మీద ఒక మూతను పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే స్టవ్ మీద ఈ విధంగా కొంచెం వెడల్పుగా ఉండే, అంటే లోతుగా ఉండే ప్యాన్ కన్నా కానీ వెడల్పుగా ఉండే ప్యాన్ని తీసుకోండి. అప్పుడు మీకు ఈ మాల్పువా అనేది చక్కగా పొంగుతూ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ మీరు ఒకటి కాకోకుండా ఒకటేసారి 2-3 వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా నూనె అనేది ఒక పక్క కాగుతూ ఉంటుంది, ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. వేరొక పక్క మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని తీసుకుని ఒకసారి గెరెట్తో కలుపుకోండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా చిక్కపడుతుంది, ఎందుకంటే రవ్వ వేసుకోవడం వల్ల ఆ రవ్వ అనేది పాలని పీల్చుకుంటుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా పాలను పోసుకుంటూ జారుడు పిండి కన్సిస్టెన్సీలోకి దీన్ని కలుపుకోవాలి. అంటే మనకి ఫ్లో అవుతూ ఉండాలన్నమాట పిండి. ఈ విధంగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలోకి ఉండాలి. అంటే పాలని కూడా ఎక్కువగా పోసుకోవద్దు, ఫస్ట్ కొద్దిగా పోసుకుని చూసుకుని కలుపుకోండి. ఒక 1/2 కప్పు నుంచి 1/2 కప్పు వరకు పాలనేవి పడతాయి. 1/2 కప్పు పట్టవు కానివ్వండి, 1/2 కప్పు కొద్దిగా అటు ఇటుగా చూసుకుని కలుపుకోండి. అది గోధుమ పిండి ఉన్న క్వాలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇలా పిండిని కలుపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి నూనె కూడా కాగిపోయింది, చూసారు కదా. ఇలా నూనె కాగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒకే గెరెటని తీసుకున్నారంటే అన్ని మాల్పువాలు కూడా ఒకే షేప్లో కరెక్ట్గా వస్తాయి. ఈ విధంగా పిండిని సెంటర్లోకి పోసుకోండి.
గెరిటెని కలపొద్దు, జస్ట్ అలా పెట్టేసుకున్నారంటే దానంతరం అదే షేప్ అనేది తెచ్చేసుకుంటుంది. చాలా చక్కగా పొంగుతాయి. ఫస్ట్ ఒకటి వేసుకోండి, ఒకటేసారి అన్నీ వేసేయద్దు. ఫస్ట్ ఒకటి వేసుకొని అది పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే మిగిలినవి వేసుకోండి. చూసారా ఎంత చక్కగా దానంతరం అదే స్ప్రెడ్ అయిపోయి చక్కగా పక్కకు వచ్చేసేసిందో. ఈ విధంగా వచ్చిన తర్వాత రెండోది కూడా వేసుకోండి. చాలా చక్కగా పొంగుతాయి. మీ ప్యాన్కి ఎన్నైతే సరిపోతాయో అన్ని వేసుకోండి. ఒక 2 నుంచి 3 వరకు అయితే మీకు తిప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే 3 వేసాను. ఇలా 3 వేసుకున్న తర్వాత ఫస్ట్ వేసింది కొద్దిగా కాలిపోయి ఉంటుంది, దాన్ని రెండో వైపుకు తిప్పుకోండి. ఇలా తిప్పుకొని అవి చక్కగా పైకి పొంగి అవి ఎర్రగా కాలేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మీకు పొంగింది కూడా చూపిస్తున్నాను చూడండి. చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో, చాలా బాగా వస్తాయి. మీరు పిండిని పర్ఫెక్ట్గా కలుపుకున్నారంటే ఈ విధంగా మీకు కూడా చక్కగా పొంగుతూ మాల్పువాలు అనేవి చాలా బాగా కుదురుతాయి. చూసారు కదా ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఈ విధంగా ఇవి కొద్దిగా ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి వేసేసుకోండి. అలా వేడివేడిగానే వేసేసుకోవాలి. వేసుకుని ఒక 5 నిమిషాల పాటు అలా పక్కన పెట్టుకోండి. ఇవి ఒక పక్క పాకాన్ని పీల్చుకుంటూ ఉంటాయి. రెండో వైపు సెకండ్ బ్యాచ్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. అండ్ వీటిని పాకంలోకి వేసుకున్న తర్వాత అలా వదిలేసేయకుండా రెండో వైపు కూడా తిప్పుకున్నారంటే రెండు వైపులా కూడా పాకం అనేది చక్కగా పీల్చుకుంటుంది. ఇలా వీటిని వేసుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టేసుకోండి. అప్పుడు ఆ వేడికి కొద్దిగా మాల్పువా అనేది సాఫ్ట్ అయిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు సెకండ్ బ్యాచ్ కూడా వేసి చూపిస్తున్నాను. వీటిని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మీకు మంట బాగా వస్తుంది అని అనుకుంటే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. మరీ అంత పొగలు వచ్చేంత వేడిలో వీటిని ఫ్రై చేసుకోకూడదు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని పాకంలోకి వేసుకోవడమే. ఫస్ట్ వేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఫ్రై చేసుకున్న వాటిని పాకంలోకి వేసుకుని అవి కూడా పాకాన్ని పీల్చుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ కూడా ప్రిపేర్ చేసుకోవడం. మీరు కావాలనుకుంటే మనం పిండి కలుపుకుంటాం కదా, కలుపుకున్న తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. కానీ అలా వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి, కానీ పొంగవు. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. వేసుకుని అలా కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ కూడా ప్రిపేర్ చేసుకోవడం. ఇక్కడ నేను మీకు ఒకటి తుంపి కూడా చూపిస్తున్నాను. చూసారా మాల్పువా అనేది ఎంత బాగుందో. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.